హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మన ఐఏసీ R&D అండ్ మెంటర్స్ రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. అది కూడా మీ అందరికీ తెలుసు, మన ఐఏసీ IRF అనే దాన్ని స్టార్ట్ చేసింది ఐఏసీ రిజల్ట్స్ ఫ్యాక్టరీ. సో మనకి హైదరాబాద్ లో 5 acres క్యాంపస్ అండ్ వైజాగ్ లో 2 acres క్యాంపస్ తో ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ కి ఇక్కడ సంబంధించిన దానికి ప్రెసెంట్ మన ఐఏసీ R&D అండ్ యాజ్ వెల్ యాజ్ మెంటర్స్ కి సంబంధించి రిక్రూట్మెంట్ ని నిర్వహించబోతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, సో ఎవరైతే చదువుకుంటూ సో వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి అనొచ్చు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేవి ఈ డీటెయిల్స్ ఒకసారి వీడియోలో చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, R&Dకి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది అండ్ మెంటర్స్ కి కూడా రిక్రూట్మెంట్ రెండింటికి జరుగుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి చూడండి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. సో వీటన్నిటికీ కలిపి మనకి ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరగనుంది. అండ్ జాబ్ లొకేషన్ హైదరాబాద్ అండ్ వైజాగ్. నేను ఫస్ట్ చెప్పాను కదా, సో మనకి ఎస్పెషల్లీ ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఐఏసీ రిజల్ట్స్ ఫ్యాక్టరీ, మన IRF హైదరాబాద్ అండ్ వైజాగ్ క్యాంపస్లు ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి ఎస్పెషల్లీ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ ఆపర్చునిటీ అనేది మీ ముందుకు వచ్చింది. సో ప్లేస్మెంట్స్ కూడా మీకు హైదరాబాద్ అండ్ వైజాగ్ లో ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్ సెలెక్షన్ ప్రొసీజర్. సో ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాని మీద బేస్ అయ్యి ఈ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో కండక్ట్ చేయరండి, ఆఫ్లైన్ లో. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఏదైతే మీరు అప్లై చేసిన సబ్జెక్ట్ ఉంటుందో సో దాని మీద మీరు ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ చూడొచ్చు, మన ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేటప్పటికి మన ఐఏసీ బ్రాంచెస్ ఉన్నాయి కదా, లైక్ దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, KPHP, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం. మన ఐఏసీ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ లో ఆఫ్లైన్ మోడ్ లో ఈ R&Dకి మెంటర్ కి సంబంధించి ఈ జాబ్ రోల్ కి సంబంధించి మేము సబ్జెక్ట్స్ అక్కడ మెన్షన్ చేసాం కదా, సో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ మీద ఆఫ్లైన్ లో వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ చూడండి, ఒక క్యాండిడేట్ 2 సబ్జెక్ట్స్ ని మాత్రమే ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చాం. సో ఒక్కొక్కరికి చాలా సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి, చాలా సబ్జెక్ట్స్ కి సంబంధించి సో మనకి వర్క్ చేయాలి అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి డిపెండ్స్ ఆన్ వర్క్, డిపెండ్స్ ఆన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని బట్టి ఒక పర్సన్ కి మాక్సిమం అలాట్ చేయగలిగిన సబ్జెక్ట్స్ ఏంటంటే 2. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినవి కూడా 2 అనమాట. 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నార్మల్ గా వద్దాము ఏదో చూద్దాము అనుకున్నట్టయితే కుదరదండి. ఎందుకంటే సో మన ఐఏసీకి సంబంధించిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఎంత మనకి ఒక ఏమంటారు, మనకి ఎంత అప్రోచబుల్ గా, ఎంత షెడ్యూల్ గా, ఎంత పర్ఫెక్ట్ గా జరుగుతాయో ఆల్రెడీ తెలుసు. ఆ కంటెంట్, దానికి కావాల్సిన ప్లానింగ్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ సపోర్ట్ మన R&D. సో అలాంటి R&D అండ్ మెంటర్స్ కి సంబంధించి చేయాలంటే మీరు కూడా అంతే ఏమంటే సీరియస్ గా ఉండడం కానీ, సీరియస్ ఆస్పిరెంట్స్ అని చెప్పేసి అనొచ్చు. జాబ్ పైన అంటే నేను ఇది చేస్తే నేను ఒకరికి హెల్ప్ చేయగలను, సబ్జెక్ట్ వైజ్ నాకు నేను హెల్ప్ చేసుకుని నేను నుంచోగలను అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది చూసారా. సో చాలా మందికి లాస్ట్ టైం కొన్ని ఎగ్జామ్స్ లో రాసి 0.5, 0.1 లో మనకి మిస్ అయ్యి ఉండొచ్చు, లేదా 2-3 మార్క్స్ లో మిస్ అయ్యి ఉండొచ్చు. సో కొంతమంది డైలమాలో ఉంటారు, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, కంటిన్యూ చేయాలా, వేరే జాబ్ చేయాలా. వేరే జాబ్ చేస్తే మీ ప్రిపరేషన్ కి ఏదైనా అడ్డొస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ ఇలాంటి రోల్స్ ని మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్కే మీ ప్రిపరేషన్ కి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఫినాన్షియల్ గా సపోర్ట్ గా ఉన్నట్టుంటది, అలాగే నెక్స్ట్ ప్రిపరేషన్ కూడా అయినట్టు ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నార్మల్ గా వచ్చి వెళ్దాము అంటే మాత్రం సో ఇక్కడ మీకు వర్క్ అనేది అండ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. మీరు ఒక స్టూడెంట్ వైపు రెస్పాన్సిబిలిటీ, అంటే జాబ్ వైపు రెస్పాన్సిబిలిటీ ఉంటేనే సో ఇలాంటి జాబ్స్ మనకి సెట్ అవుతాయి. అంతే తప్ప ఇక్కడికి వచ్చేసి నార్మల్ గా ఇది చేద్దాము అంటే మాత్రం అది కొంచెం మీకు హెక్టిక్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ శాలరీ వచ్చేటప్పటికి సో బేస్డ్ ఆన్ ఎగ్జామ్ ఎవరినైతే మనం సెలెక్ట్ చేస్తామో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి తగ్గట్టే మనకి శాలరీ అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అంటే దేనికైనా ఏ సబ్జెక్ట్ కైనా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మీకు కింద ఒక డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చారనమాట, రిజిస్ట్రేషన్ లింక్. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు నేమ్, నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కొంచెం కరెక్ట్ గా ఇవ్వండి. ఒక్కొక్కసారి కొంతమంది నేమ్స్ మిస్టేక్ రాస్తూ ఉంటారు, ఫోన్ నెంబర్స్ మిస్టేక్ రాస్తూ ఉంటారు. అలాంటప్పుడు కాంటాక్ట్ అవ్వడానికి కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుని మీరు ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయండి.
సో అలాగే మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీ నియరెస్ట్ ఐఏసీ బ్రాంచ్ ఏదైతే ఉందో సో దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు దీనికి సంబంధించి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. నేను ఈ మధ్యన చాలా చూసాను, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మెయిన్స్ వరకు వెళ్ళి, లేకపోతే లాస్ట్ లిస్ట్ వరకు, మెరిట్ లిస్ట్ వరకు వెళ్ళి కూడా సో కొన్ని వాటి వల్ల అక్కడ ఆగిపోవడం, తర్వాత ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండడం, లేదా తీసుకెళ్లాలా, ఎలా తీసుకెళ్ళాలి, లేదా వేరే దానికి షిఫ్ట్ అవ్వాలా అనుకోవడం. సో ఇందులో ఎవరైతే బాగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో 1 year లో మీరు మీకు ఫినాన్షియల్ గా ఎవరి మీద సపోర్ట్, అంటే ఎవరి సపోర్ట్ తీసుకోకుండా మీకు మీరు ఉన్నట్టు ఉంటుంది, అండ్ మీరు ప్రిపరేషన్ చేసుకున్నట్టు ఉంటుంది, మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఇంకొకరికి ఉపయోగపడినట్టు కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి ఆలోచించుకొని ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.